చంటి బిడ్డకు తల్లిపాలను మించిన పోషణ, ఔషధం మరొకటి లేదు. అయితే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లిపాలతో పాటు ఘనాహారాన్ని కూడా నెమ్మదిగా అలవాటు చేయాలి. ఇదిగో ఇలాంటప్పుడే తల్లికి ఎక్కడా లేని సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పసిబిడ్డకు ఏం పెట్టాలి, ఎలా పెట్టాలన్న ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్లో దొరికే సెరిలాక్, నెస్లే వంటి కృత్రిమ ఆహారాల్ని అందిస్తూ ఉంటారు. అసలు చంటి బిడ్డకు ఇలాంటి రెడీమేడ్ ఆహారాలు మంచిదేనా? ఎదిగే వయసులోని పసిబిడ్డకు రోజు ఎలాంటి ఆహారాలని అందించాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రెడీమేడ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా రెడీలీ అవైలబుల్. ఇఫ్ యూ గో టు ది మార్కెట్, రకరకాల ఫుడ్స్, ఇది తింటే హై ప్రోటీన్ డైట్, ఇది తింటే బరువు పెరుగుతారు, దీనిలో హై క్యాలరీస్ ఉంటాయి, దిస్ అండ్ దట్ అంటారు. కానీ వాళ్ళకి ఏది ఇష్టమో రెగ్యులర్గా ఇంట్లో పెట్టే ఫుడ్ వాళ్ళు సరిగ్గా తీసుకుంటే, మదర్ ప్రిపేర్ చేసే ఫుడ్లో అన్ని రకాల ప్రోటీన్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, వైటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఐరన్ ఏంటి, అన్నీ ఉంటాయి. మనం దానికోసం స్పెసిఫిక్గా ఒక హై ప్రోటీన్ డైట్ అనో, లేకపోతే వేరే మెడిసిన్లో ఈ ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతారనో, లేకపోతే ఆకలి వేసే మెడిసిన్స్ అనో, లేకపోతే వెయిట్ పెరగడానికి యూజ్ చేసే మెడిసిన్స్ అసలు వాడాల్సిన అవసరం అసలు ఉండదు. రేర్గా కొంతమంది బేబీస్కి, అంటే బాగా వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్కి, లేకపోతే తనకి బేబీస్కి పిల్లలు కానీ ఏదైనా ప్రేవుల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి దానివల్ల బరువు పెరగకుండా ఉంటే కనుక ఒకటప్పుడు డాక్టర్ అడ్వైస్తో కొంచెం హై ప్రోటీన్ డైట్, కొన్ని రకాల జబ్బులు ఉన్నప్పుడు, మూత్రపిండాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డైట్ అది ఇస్తాము. దానిలో ఒకటప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైటు, కొంచెం ఒకటప్పుడు చిన్న బేబీస్ బరువు పెరిగినప్పుడు కొంచెం హై క్యాలరీస్ ఉన్న మిల్క్ కానీ, అట్లా సెలెక్టివ్ కండిషన్స్లో కొంతమంది బేబీస్లో, కొంతమంది పిల్లల్లో మనం అది చేయాల్సి వస్తుంది. అది కూడా డాక్టర్స్ అడ్వైజ్, దానికి ఆ పర్టికులర్ చైల్డ్కి అది రియల్గా అవసరం అనుకుంటేనే ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ కానీ దేనికి వెళ్ళాలి. అదర్వైజ్ రెడీమేడ్గా ఉన్న ఫుడ్స్ వలన వాళ్ళకి ఏదో బెనిఫిట్ జరుగుతుంది, దానివల్ల బరువు అలా పెరిగిపోతారన్నది ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్. ఇంట్లో పెట్టే డైట్ కన్నా మించింది ఏం లేదు. దానిలో అన్ని రకాల కావలసిన ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి, వైటమిన్స్ అండ్ ఆల్. అది తీసుకోవటమే ఉత్తమం.